మీరు సింగిల్ పేరెంట్ గా ఉద్యమకారిణిగా బయటకు వస్తున్నారు. సో ఎలాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నాము. సహజంగానే ఉమెన్ చాలా ఎదుర్కొన్నారు సొసైటీలో. నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఇఫ్ ఎనీ ఫీల్డ్ లో బయటకు వచ్చి తను కామన్ గా స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, లేదు డిఫరెంట్ ప్రొఫెషనల్లో ఉన్నా కూడా ఉమెన్ ఎదుర్కొనేవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇప్పుడు రాజకీయాల వరకు వచ్చేసరికి ఏమైందంటే, అంశాలు ఏవైనప్పటికీ కూడా, అంటే రాజకీయాల్లో ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలను మనం మాట్లాడినప్పటికీ కూడా ఒక పార్టీతో మమేకమై ఒక పార్టీ సిద్ధాంతం కింద మనం పనిచేస్తాం కాబట్టి అది అందరికీ నచ్చాలని లేదు. మన వ్యక్తిగతంగా మనం ఏంది, మన మనస్తత్వం ఏంది, మనం ఏ రకంగా ఉన్నాము, మనం ఎంత జెన్యూన్గా ఫైట్ చేస్తున్నాము, ఇటువంటి సందర్భాల్లో కూడా బయటికి రావడం అంటే ఉమెన్కి ఎంత కష్టము అని ఇంత సహృదయంతో ఆలోచించే వాళ్ళు ఉంటారు అని అనుకుంటే మాత్రం తప్పు. ఖచ్చితంగా విమర్శిస్తారు. అందులో ఒక మెన్ లేకపోతే, ముఖ్యంగా హస్బెండ్ లేకపోతే విమర్శించే విమర్శలు హద్దు ఉండదండి. నోటికి హద్దు ఉండదు, ఆలోచనకు కూడా హద్దు ఉండదు. కాకపోతే ఎదుర్కొనే ధైర్యం ఉంది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను.